నమస్కారం ఇది సంగతికి స్వాగతం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాబిన్ హుడ్ కావాలి. ఆపత్కాలాన్ని గట్టెక్కించే పరాక్రమవంతుడు తక్షణం పార్టీని ఆదుకోవాలి. నమ్ముకున్న సంప్రదాయ రాజకీయాలతో ఫలితం లేదని తేలిపోయింది. ఆశలు పెట్టుకున్న యువ నాయకత్వంపై నమ్మకాలు సడలిపోతున్నాయి. నిన్నటి వరకు లేని కలవరం నేడెందుకంటే కనీవిని ఎరుగని రీతిలో 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ఎక్కడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అందుకే మార్పు ప్రభంజనం దిశగా ఓటరు తీర్పు 10 జన్పథ్ను గట్టి అంతర్మథనంలో పడేసిందంటున్నాయి ఢిల్లీ వర్గాలు. రాహుల్ను మించిన నాయకుడికి ప్రధాని అభ్యర్థిత్వం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు లీకు రాజకీయాలు షికార్లు చేస్తున్నాయి. అభ్యేదం లేదంటూ కొట్టిపారేస్తున్నా అంతర్గతంగా ఏదో జరుగుతోందనే సంకేతాలు మాత్రం స్పష్టంగానే కానవస్తున్నాయి. మరి రాహుల్ కంటే కాంగ్రెస్ సేనాని కాబోయేదెవరు? అసలు రాహుల్ నాయకత్వానికి ఎసరు తెచ్చిన పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు హస్తిన రాజకీయాల్లో ఇదే ఆసక్తికర చర్చ. కావలెను ఉద్యోగం, దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిత్వం, అర్హతలు ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాస్త అటు ఇటుగా. ఎలాంటి ఆశ్చర్యాలకు తావులేదు. మీరు వింటున్నది చూస్తున్నది నిజమే. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు సకల భారాల్ని మోయగల ఓ సమర్థ నాయకుడు కావాలి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని రానున్న సార్వత్రిక సమరంలో తీరం చేర్చే నావికుడు కావాలి. నెహ్రూ గాంధీ కుటుంబం రాజకీయాల్ని ఊడ్చేసిన సామాన్యుడిని బుజ్జగించగల సమ్మోహన నాయకత్వం అర్జెంటుగా కావాలి. వాళ్లు వీళ్లు కాదు, స్వయానా అధినేత్రి మాటల్లోనే అంతర్లీనంగా ఇచ్చిన సందేశం ఇది. 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మీడియాతో సోనియా గాంధీ అన్న మాటల అంతిమ సారాంశం ఇది. In state elections, they focus on the personality at the state level. A national election, then people look at the person who is likely to guide them and govern them at the national level. The issues will be slightly different because at the state level issues are localized. At the national level they are national. People need not worry. At the opportune time, the prime ministerial candidate, the name of him will be announced. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన జైపూర్ చింతన్ శిబిర్లో 2014 కాంగ్రెస్ పార్టీ సేనానిగా రాహుల్ను ప్రకటించి ఇంకా సంవత్సరం దాటలేదు. సరిగ్గా 2013 జనవరి 20వ తేదీన రాహుల్ గాంధీని ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా, 2014 ఎన్నికల్లో యూపీఏ ప్రచార సారథిగా ప్రకటించిన సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ కల్లో కూడా ఊహించి ఉండరు. అందున దశాబ్ద కాలంగా సాగుతున్న రాహుల్ భజన అర్ధాంతరంగా ఆగిపోయి అధినేత్రి ప్రత్యామ్నాయాల కోసం చూడాల్సి వస్తుందని ఎవరూ అనుకుని ఉండకపోవచ్చు. నాడు ఉన్నది ఏంటి, నేడు లేనిది ఏంటి? ఏడాది వ్యవధిలోనే పార్టీలో ఏం జరిగింది? ఎందుకీ నాయకత్వ మార్పు సంకేతాలు? ఒక దశలో 2014 ఎన్నికల ఊసు వస్తేనే రాహుల్ తప్ప మరో పేరు పలకడానికి కూడా ఎవరూ సాహసించని పరిస్థితి. కాని ఇప్పుడదే పార్టీ కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇలా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రమని తేడా లేకుండా కొత్త సారథి కోసం జల్లెడ పడుతున్నారు. అదే క్రమంలో ప్రస్తుత స్పీకర్ మీరా కుమార్, హోంమంత్రి షిండే, ఆధార్ ప్రాజెక్టు అధిపతి నందన్ నీలేకని వంటి ఎన్నో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. I think it will be a very good decision for the Congress if they name Nandan Nilekani as their candidate for a Prime Minister. Nandan is the face of modern India, a global person, a person of great compassion, a person who's come up the hard way, a self-made man, a highly educated man, very articulate, a great intellectual, a deep thinker, and he has done extremely good work and he knows how to execute policy, he knows how to get along. The only thing is he's not a politician. He'll be a technocrat like Dr. Manmohan Singh, and I have worked with Nandan for 17 years and Nandan has been pretty decisive. So I think it'll be a good idea because we need to change the face of politics. లీకు రాజకీయాల్లో ఆరుతేరిన కాంగ్రెస్ చాతుర్యాన్ని ఏమాత్రం కాదనలేకపోయినా ప్రస్తుతం 10 జన్పథ్లో ఏదో జరుగుతోంది అనడంలో మాత్రం సుస్పష్టం. అది రాహుల్ మించిన ఒక నాయకుడు కావాలి. అది కూడా ఈ 2-3 నెలల్లోనే కార్యం సాధించి పెట్టగల వీరుడై ఉండాలి. కాని ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? అంటే కళ్ల ముందు కనిపిస్తున్న 4 రాష్ట్రాల ఘోర పరాజయాన్ని మించిన పరాభవం ఇంకేం కావాలి? ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలా ప్రతి చోట సోనియా, రాహుల్ మార్కు రాజకీయాలకు చెంపపెట్టులాంటి సమాధానం పంపారు ప్రజలు. రాజస్థాన్, ఢిల్లీలో అధికారం నుంచి ఆమడ దూరం విసిరేశారు. ఢిల్లీలో కమలం వికసించినా అక్కడ ఆ ప్రభంజనం ప్రజలేం కోరుకుంటున్నారో స్పష్టమైన సంకేతం పంపింది.
వీటన్నింటి బట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం బాగా అర్థమవుతోంది. రానున్న 2-3 నెలల్లో జాతీయ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి వస్తున్న కమల సేనాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడం మరెవరి వల్ల కాకపోవచ్చు. అది రాహుల్ ఒక్కడి వల్లనే కాదనేది వరుస పరాజయాలు చెప్పకనే చెబుతున్నాయి. అలాని కాంగ్రెస్ పార్టీ మరో మన్మోహన్ సింగ్ ను ప్రధాని అభ్యర్థిగా తేవాలి అనుకున్నా అంగీకరించేందుకు సమకాలీన భారతం సిద్ధంగా లేదు. పార్టీ వైపు చూస్తే ప్రక్షాళన చేస్తా, కొత్త శకం సృష్టిస్తా అంటున్న రాహుల్ మాటల్ని నమ్మే పరిస్థితి లేదు. మొన్నటి ఘోర పరాజయం తర్వాత కూడా ఎంత మాత్రం మార్పులేని రాహుల్ పాత తరహా వ్యాఖ్యలే అందుకు నిదర్శనం కూడా. బీజేపీ అభ్యర్థి అయినప్పుడు నరేంద్ర మోదీ దేశమంతా తిరుగుతాడు, ఎన్ని సభలైనా మాట్లాడతాడు, తనకంటూ ఒక కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం చెప్తాడు. ఆ విధంగానే రాహుల్ గాంధీ గారు కూడా కార్యక్రమం ఉండవచ్చు, కానీ దాన్ని ఎప్పటికప్పుడు చెప్పే తరహా కనిపించట్లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికలకు 150 రోజులైనా వ్యవధి లేదు. కానీ సర్వేల నుంచి ఫలితాల వరకు ఏ ఎన్నికలు చూసినా మోడీ గ్రాఫ్ పైపైకి పోతుంటే రాహుల్ నాయకత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2010 బీహార్తో ప్రారంభమై గుజరాత్, ఉత్తరప్రదేశ్ల నుంచి ప్రస్తుత ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వరకు అవే వైఫల్యాలు. దేశంలోనే పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ దాదాపు రాజకీయ పటంలోని పెద్ద రాష్ట్రాల్లో కనుమరుగయ్యే దుస్థితికి చేరింది. ఉత్తర భారతంలోని చిన్న రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బెంగాల్, పంజాబుల్లో ఇప్పట్లో హస్తం తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. 127 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన పార్టీ దయనీయ పరిస్థితి ఇదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ పరిణామాలను బట్టి చూస్తే 1977లో లాగా ఉత్తర భారతం మొత్తంలో పార్టీ కనిపించకుండా పోతుందని కొంతమంది పార్టీ సీనియర్ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక దక్షిణాపథంలో పెద్ద దిక్కుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీ దయనీయంగా మారింది. పులి మీద స్వారీ చేయబోయి దాదాపు చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితికి చేరింది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చీపురు తీసుకుని నిన్నగా ఓట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బ్రతుకులేదయ్యా, అది తెలంగాణలో ఇటు ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రతుకులేదు కాబట్టి ఇక ఈ పరిణామాలకు కొన్ని నెలలు వెనక్కి వెళితే తమ పార్టీ మార్కు సంప్రదాయ రాజకీయాలపై సోనియా, రాహుల్ గాంధీ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్ని కావు. ఆహార భద్రత, భూసేకరణ బిల్లులు, నగదు బదిలీ పథకం, ఉపాధి హామీ వంటి తాయిలాలతో ఓట్లు కొల్లగొట్టవచ్చనుకున్న వారి అంచనాల్ని ఇంతలోనే తలకిందులైపోయాయి. సుపరిపాలన వదిలి ఉచితాల వెంట పడితే ఫలితాలు ఎలా ఉంటాయో 4 రాష్ట్రాల ఘోర పరాజయాలు కళ్లకు కట్టాయి. ఆహార భద్రతతో పాటు నగదు బదిలీ పథకాలతో మీ ధనం మీ చేతుల్లో నినాదంతో ముందుకు వెళ్లాలనుకున్న ప్రయత్నాలు ఎంత నిష్ఫలమో తేలిపోయాయి. అంతేగాక ఎడారి రాష్ట్రంలో వీచిన మార్పు పవనాల్లో రాహుల్పై అంచనాలు కూడా అంతే వేగంగా కొట్టుకునిపోయాయి. అక్కడ కాంగ్రెస్ తరఫున రాహుల్ ప్రచారం చేసిన 7 స్థానాల్లోనూ పార్టీ ఓటమనే మూటగట్టుకుంది. మొత్తంగా కూడా 200 స్థానాలున్న శాసనసభలో 21 సీట్లు మాత్రమే దక్కాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ముచ్చటగా 3వసారి కమలమే వికసించింది. నాన్నమ్మ, తండ్రి హత్యోదంతాలు చెప్పి కన్నీటి పర్యంతమైన రాహుల్ ఆ మేరకు సానుభూతి ఓట్లు పొందలేకపోయారు. ఇక్కడ సోనియా, రాహుల్ సూత్రాలే అనుసరించి రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ఎదుర్కొన్న దారుణ పరాజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. అధికారంలో 4 ఏళ్ల పాటు మాటలతో పొద్దుపుచ్చి ఆఖరి ఏడాది ఉచితాలు, సంక్షేమ పథకాలతో ముంచెత్తారు. కానీ మాయ చేసి ఓట్లకు గ్యాలం వేయాలి అనుకున్న ప్రయత్నానికి రాజస్థాన్ ఓటర్ల తీర్పు పార్టీ పరువు పాతాళానికి పడేసింది. కానీ ప్రచార సమయంలో అదే రాష్ట్రాన్ని రాహుల్ గొప్ప సుపరిపాలన అందించిన ప్రభుత్వంగా అందరికీ నమూనాగా ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఫలితాల పోస్టుమార్టంతో హతాశులై ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం అన్వేషిస్తున్నారు. వాస్తవానికి గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కాంగేయులు నిజాయితీగా సమీక్ష చేసుకున్న పాపానికి పోలేదు. వైఫల్యాలకు స్థానిక నాయకత్వాన్ని నిందార్హుల్ని చేసి పార్టీ ఆరోగ్యానికి అసలు బాధ్యత వహించాల్సిన నాయకత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట కూడా అనకుండా వదిలేశారు. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమను చూస్తే ఆయన జైపూర్ చింతన్ శిబిర్లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు తీసుకుని రాలేకపోయారు. ఫలితంగానే మోడీ నేతృత్వంలో కమల దళం కథనోత్సాహంతో ఉరకలు వేస్తుంటే కాంగ్రెస్ మాత్రం కనీసం పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపలేక తంటాలు పడుతోంది. ఇటీవల ఎన్నికల్లో రాహుల్ ర్యాలీలు, సభలు జనసందోహం లేక వెలవెలబోయాయి. వీటితో పాటు కొంతమంది పార్టీ సీనియర్ నేతలు కూడా ఉపాధ్యక్షుడి తీరుపై చెణుకులు విసురుతున్నారు. ఢిల్లీ ఫలితాల తర్వాత 127 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఏడాది పార్టీ ఆమ్ ఆద్మీ నుంచి పాఠాలు నేర్చుకోవాలన్న రాహుల్ వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటన్నింటితో పాటు క్షేత్రస్థాయిలో ఫలితాల సాధనలో రాహుల్ వరుసగా విఫలమవుతున్న తీరు ఆయనపై విమర్శలకు మరింత పదును పెరిగేలా చేస్తోంది. అయినా ఇప్పటికీ రాహుల్ మాటల్లో నిలకడలేమి, మాటలకు చేతలకు పొంతనలేని పరిస్థితే.
నేరగ్రస్త రాజకీయాలపై ఆర్డినెన్స్ నాన్సెన్స్ చించి పారేయాలన్న ఆయన మాటలు మేలు కంటే కీడే ఎక్కువ చేశాయి. సొంత ప్రభుత్వాన్ని గౌరవించని వ్యక్తి ఇంకా దేశాన్నెలా ముందుకు తీసుకుని వెళతాడు? అయినా ఆయనకు తెలియకుండా పార్టీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందా అనే విమర్శలకు కేంద్ర బిందువుగా మారారు రాహుల్. ఫలితంగా త్వరలోనే పార్టీపై నెహ్రూ, గాంధీ కుటుంబం పట్టు కోల్పోక తప్పదని ఆ పార్టీ పెద్దలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. అన్నపూర్ణగా చెప్పుకునే గోదావరి డెల్టాకు ఆపద వచ్చింది. ఏడాదిలో 2 పంటలతో ఆనందంగా ఉండాల్సిన రైతన్న ఒక్క పంట కూడా చేతికందని పరిస్థితి. అతివృష్టి, అనావృష్టి, పంట విరామం, తుపాన్లు ఇలా ఏటా ఏదో ఒక ప్రకృతి విపత్తుకు డెల్టా రైతు బలవుతూనే ఉన్నాడు. ఏటా పెట్టుబడి పెట్టడమే తప్ప అందుకు తగ్గ దిగుబడి పొందింది లేదు. 1 కాదు 2 కాదు 5 ఏళ్లుగా అవే కష్టాలు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విపత్తులో పాలైంది. లక్షలాది మంది రైతులు నష్టపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం సాగు విస్తీర్ణం, నష్టాల అంచనాలు, నాణ్యతా పరీక్షల పేరుతో కాలయాపన చేస్తోంది. అన్నీ పూర్తయి పరిహారం ప్రకటించినా బాధితులకు చేరేనాటికి ఏళ్లు పడుతోంది. నిపుణుల కమిటీలు పరిస్థితిని చక్కదిద్దే మార్గాలను సూచించినా వాటిని అమలు చేసిన దాఖలాలు లేవు. ఫలితంగా అన్నపూర్ణకు నెలవుగా ఉన్న డెల్టాలోనే ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం దాపరించింది. కష్టాల పొలంలో నష్టాల సాగు చేస్తున్న డెల్టా రైతు గుండెకోతపై ప్రత్యేక కథనం. అకాల వర్షాలు, అతివృష్టి, పంట విరామం, తుపాన్లు ఇలా కారణాలేమైనా 5 ఏళ్లుగా గోదావరి డెల్టా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. సాధారణంగా డెల్టా ప్రాంతంలో ఖరీఫ్, రబీ కలిపి ఏటా 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే రబీలో 13 లక్షలు, ఖరీఫ్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. కానీ 5 ఏళ్లలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులను అన్నదాతలు నష్టపోయారు. ఫలితంగా గుప్పెడు ధాన్యం మెతుకులు పండించేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతన్న పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. గోదావరి డెల్టాలో 2008లో తీవ్ర సాగునీటి ఎద్దడి కారణంగా రబీ, ఖరీఫ్లో రైతన్నలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. 2009లో గోదావరిలో నీటి లభ్యత పడిపోయిందంటూ మొత్తం 10 లక్షల ఎకరాల ఆయకట్టులో అధికారులు 4వ వంతు భూమికే నీరిచ్చారు. ఫలితంగా పంట ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2010లో పంట చేతికందే సమయానికి లైలా, జల్తుపాన్లు విరుచుకుపడి పొలాలను తుడిచిపెట్టేశాయి. ఈ వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రంగు మారిపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కలేదు. 2009-2010 మధ్య వరుసగా 3 పంటకాలాల్లో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే దాదాపు 1500 కోట్లు విలువ చేసే ధాన్యం ఉత్పత్తులు రైతులు నష్టపోయారని అధికారుల అంచనా. ఇక 2011లో పంట విరామం, సాగునీటి ఎద్దడి కారణంగా కేవలం 2,72,000 ఎకరాల్లోనే రైతులు సాగు చేశారు. గత ఏడాది వచ్చిన నీలం తుపాను డెల్టా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇటీవల పైలిన్, హెలెన్, లెహర్ తుపాన్లతో భారీగా కురిసిన వర్షాలకు డెల్టా అన్నదాత మరోసారి నిలువునా నష్టపోయాడు. వర్షాభావం కారణంగా అన్నదాతలు 2009 ఖరీఫ్లో 3 లక్షలు, రబీలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోల్పోయారు. 2010లో జల్, లైలా తుపాను అకాల వర్షాల కారణంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తుడిచిపెట్టుకుపోయింది. 2011లో పంట విరామం, వర్షాభావం కారణంగా సాధారణ దిగుబడి కంటే 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉత్పత్తయింది. 2012లో నీలం తుపాను వల్ల 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు నష్టపోయారు. ఇటీవల పైలిన్, హెలెన్, లెహర్ తుపాన్ల వల్ల కురిసిన వర్షాలకు పంట పూర్తిగా కుళ్లిపోయి చాలా చోట్ల మొలకలు కూడా వచ్చేశాయి. గోదావరి డెల్టాలోని మొత్తం 10 లక్షల ఎకరాల్లో 8 లక్షలకు పైగా ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా ఈసారి 16 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొరత ఏర్పడే అవకాశాలున్నాయని అంచనా. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటికేడు లక్షలాది ఎకరాల్లో నష్టపోతున్న రైతన్నను ఆదుకునే విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోంది. పంటకు నష్టం జరిగినప్పుడు తక్షణమే సహాయమందించి తర్వాతి పంటకు అవసరమైన చేయూత అందించాల్సిన బాధ్యత సర్కారుపై ఉంటుంది. కానీ పంట నష్టాన్ని అంచనా వేయడం మొదలు పరిహారం చెల్లించేదాకా ప్రతి విషయంలోనూ పాలకుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నీలం తుపాను వల్ల 1,52,895 హెక్టార్లలో 3,35,891 మంది రైతులు పంట నష్టపోయారు. వీరందరికీ దాదాపు 153 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చినా ఇప్పటికీ బాధితులకు ఎలాంటి సహాయమూ అందలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు వర్షానికే బాగుందండి చేను. వర్షం వచ్చిన తర్వాత 3 రూపాయలకి మొత్తం అంతా పడిపోయిందండి. పడిపోయిన తర్వాత మళ్ళీ 2 రూపాయలు వచ్చిందండి. దానికి ఏమో కోత కోసి ఉంచాయండి. చేను మొత్తం అంతా పోయిందండి. ఇప్పుడు దాదాపు ఎవరిని కూడా ఇంకా అందించట్లేదండి. ఇప్పుడు అలా ఉన్నది వస్తుంది. ఇప్పుడు 20-30 బస్తాలు ఏం పండవండి. ఇప్పుడు 10 బస్తాలు 5 బస్తాలు పండి ఉంటాయండి. ఇప్పుడు అంతా నష్టం అండి వచ్చిందంతా. దాన్ని బట్టి మరి గవర్నమెంట్ రాజుకోకపోతే మాత్రం అవి ఏం చేయలేమండి. ఏదైనా తుఫాను డబ్బులు కూడా మాకు అందలేదు. మొన్న వచ్చి తుఫాను మొత్తం నష్టపోయిందండి. ఆ డబ్బు మాకు రాలేదు. మళ్ళీ మనం కూర్చుని వానకు కూడా మళ్ళీ మునిగిపోయిందండి. దూరతంటా కూడా గడ్డి పరగ ఉండవండి. దాని నిమిత్తం ఇంచుమించు 20 బత్తాలు సుమారు నష్టపోతుంది సార్ ఎకరానికి. మరి 4-5 బత్తాలు ఉంటుందేమో అండి మా ఉంటేని ఎకరం. 4-5 బత్తాల మించి పండదండి. అదన్నా పైకి రావాలన్నా కష్టాలండి. గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే ఏమైనా కోరుకుంటామండి. లేకపోతే మా పరిస్థితి ఇంకంతే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కష్టాల సాగు చేస్తున్న రైతన్నకు అండగా నిలవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విపత్తుల సమయంలో 50% పైగా పంట నష్టపోయిన వారికే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది. ఎకరాకు 25,000 రూపాయలు ఖర్చవుతుంటే సర్కారు మాత్రం 4,000 ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. అది కూడా నష్టం జరిగిన ఏడాదికో 2 ఏళ్లకో రైతులకు చేరుతోంది. విపత్తు సాయం ఆలస్యమవుతున్నందువల్లే కోనసీమ రైతుల కష్టాలు రెట్టింపవుతున్నాయని పంట విరామంపై వేసిన మోహనకంద కమిటీ తేల్చి చెప్పినా పాలకుల్లో చలనం లేదు. అప్పుల బాధలు తట్టుకోలేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. తుఫాను వచ్చిందండి. తుఫాను కొమ్ము పడిపోయండి. ఈ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత కోతట్టామండి. కోతట్టిన తర్వాత ఈ పని మీద వర్షం వచ్చేసిందండి. మొలక వచ్చేసిందండి. ఎందుకు పని చేయదండి వ్యవసాయం. ఏం గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే దాన్ని ఏమన్నా ఎక్కేయగలుగుతామండి. లేకపోతే అదిగోండి ఇలా పాటలు పడవలసిందండి. కోత కొద్దిలోకి వర్షం వచ్చి పనులు తడిసిపోవడం కుళ్ళిపోవడం కింద నానబస్టుగా ఉంది. ఈ ధాన్యాలు ఒప్పుడు చేసినా కానీ 4-5 వేల రూపాయలు తప్ప కరోనా వచ్చే అవకాశం లేదు. ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయాడు. ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నానా ఇబ్బంది పడి ఏ రకంగా కూడా రైతుకు కోలుకునే అవకాశం కలగట్లేదు. గవర్నమెంట్ పూసుకుని దీన్ని ఏదైనా చేసి సహకరిస్తే రైతు కోలుకోగలడు. ఏటా ఖరీఫ్ సీజన్లో వాయుగుండం అల్పపీడనం వల్ల భారీగా వర్షాలు కురుస్తాయని తెలిసినా ప్రభుత్వం వద్ద రైతుల పంటను రక్షించే ఎలాంటి కార్యాచరణ లేదు. దశాబ్దాలుగా డెల్టా రైతులు పంట నష్టపోతున్నా సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లేదు. ఎన్నో ఏళ్లుగా గోదావరి డెల్టా రైతుల్లో చాలా మంది స్వర్ణ రకాన్నే పండిస్తున్నారు. ఈ రకం పంట ఈదురుగాలులు భారీ వర్షాలను తట్టుకోలేదు. ఇటీవల స్వర్ణకు బదులు MTU 1061 1075 రకాలు మార్కెట్లోకి వచ్చాయి. విపత్తులను తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చే ఈ రకంపై రైతులకు అవగాహన కల్పించడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తుపానుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు డెల్టాలో ఖరీఫ్ కు ముందస్తుగా నీరిస్తే రైతులకు కొంత ఉపశమనం లభించే అవకాశమున్నా పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కోనసీమ రైతుల కష్టాలపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ నివేదికలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2011 పంట విరామం సమయంలో ప్రభుత్వం నియమించిన మోహనకంద కమిటీ రైతులు తుపానుల నుంచి గట్టెక్కేందుకు కీలక సిఫార్సులు చేసింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సమయం కంటే ముందుగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని సూచించింది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కాలువలు మూసేసి తిరిగి మే 15 నుంచి 25 మధ్య తెరిచి పొలాలకు నీళ్లివ్వాలని మోహనకంద కమిటీ ప్రతిపాదించింది. ఈ విధానాన్ని పాటిస్తే ఖరీఫ్ పంట అక్టోబరు నాటికి కోతకు వస్తుందని పేర్కొంది. ఫలితంగా నవంబరు డిసెంబర్లో వచ్చే తుపానుల నుంచి పంటను రక్షించుకోవచ్చని సూచించింది. విపత్తుల నుంచి పంటను భద్రపరుచుకునేందుకు గిడ్డంగుల సామర్థ్యాన్ని కూడా పెంచాలని కోరింది. కమిటీ నివేదిక సమర్పించి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రభుత్వం సిఫార్సులను అమలు చేయలేదు. ఆపసోపాలు పడి పండించిన పంటకు మద్దతు ధర అందించడంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వర్షాలకు తడిసిన ధాన్యం నాణ్యతను గుర్తించే విషయంలోనూ తీవ్ర అలసత్వం చూపుతోంది. ఇటీవల ధాన్యం నమూనాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వ బృందం వాటిని FCI ల్యాబ్ కు పంపించింది. FCI నివేదిక వచ్చిన తర్వాతే పంట ధర నిర్ణయిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ లో కోలుకోలేని దెబ్బతిన్న డెల్టా రైతులు రబీలో పెట్టుబడికి ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో అర్థం కావడం లేదు. సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం పరిహారం అందిస్తే వచ్చే పంటపై ఆశలు పెట్టుకోవచ్చని భావిస్తున్నారు. కౌలు వ్యవసాయం 3 ఎకరాలు ఊడ్చామండి. మేము 3 ఎకరాలు ఊడ్చామండి. తుఫాను వచ్చేసిందండి. వర్షం కురిసేసిందండి. చేలన్నీ పాడైపోయండి. మొలకొచ్చేసిందండి.
సిత్తులు ఎలాగ ఇవ్వాలో తెలియదండి. మాకు రెక్కల మీద బతికి వాళ్ళమండి మేము. మాకు ఏ ఆధారాలు లేవండి. ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏమన్నా మళ్ళా సహకరిద్దండి ఏమన్నాను మేము ఎగసాయాలు చేసుకోగలుగుతామండి. ఇలాగ ఉన్నాయండి మా పరిస్థితులు. బాగాలేదండి. ఏమీ చేలన్నీ పాడైపోయాయండి. మొలకొచ్చేసిందండి. వాళ్ళ కొయ్యటకు కూడా ఇదే ఉండలేదండి. 3 ఎకరాలు ఉడిచామండి. ఇలా పాడైపోయిందండి. 60,000 పెట్టుబడి అయిందండి. మొలకొచ్చేసిందండి. మేము ఇది దాని ఎందుకు కూడా పని చేయట్లేదండి. ఒట్టుగడ్డి కూడా పశువులు కూడా పని చేయదండి. మాకు బాగా నష్టం కలిగిందండి. ఇది అంతా కలిసి మీరు ఏమైనా ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలండి. ప్రకృతి వైపరీత్యాలతో నిలువెల్లా కూరుకుపోయిన డెల్టా రైతును ఆదుకునేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పంట నష్టాన్ని అంచనా వేయడంలో చూపించే వేగం పరిహారం చెల్లించడంలోనూ పాటించాలి. వచ్చే పంటకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి. ముఖ్యంగా డెల్టా రైతులను తుపాన్ల నుంచి గట్టెక్కించేందుకు మోహన్ కందా కమిటీ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలి. అప్పుడే ఉభయ గోదావరి జిల్లా రైతుల స్థితి బాగుపడుతుంది.